యా, ట్రాన్స్క్రిప్షన్ ఉంది కదా. ఏది అంటే మనకు మాలిక్యులర్ బయాలజీలో పేజ్ నెంబర్ 190లో 10.5 అయిన ట్రాన్స్క్రిప్షన్ ఉంది. ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఏంటంటే వాడు ఏం చెప్తున్నా అంటే ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్. అంటే ఏంది, మనకు వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని కాపీ చేసి ఇంటూ ఆర్ఎన్ఏకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఓకే, హియర్ ఆల్సో ఇక్కడ కూడా ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ, గుర్తుపెట్టుకోండి ఈ సూత్రం. ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ, ఈ సూత్రం అనేది ఇంపార్టెంట్. ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అంటే ఇది ఒక సూత్రం. ఈ సూత్రము ఇక్కడ కూడా అంటే ఆ రెప్లికేషన్లోనే కాకోకుండా ఇంతకుముందు మనం మాట్లాడినాం వెనక పేజెస్లో. రెప్లికేషన్లో కూడా ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ, రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉండడం వల్లనే మనకు రెప్లికేషన్ జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. కానీ వీడేమంటాం అంటే హియర్ ఆల్సో ఇక్కడ కూడా ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది కంట్రోల్ చేస్తుంటుంది దేన్ని, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. సో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందని చెప్తున్నాడు. ఎక్సెప్ట్ దట్ ఒకటి మాత్రం చేయలేదు, ఏదంటే ఎక్సెప్ట్ దట్ అడినోసిన్ నౌ బేస్ పేరింగ్. ఓకే, ఇక్కడ ఏమంటారు అంటే ఒక దాన్ని అంటే అన్ని దానిని కంట్రోల్ చేయగలుగుతుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది అన్ని దాంట్లో కంట్రోల్ చేసినప్పటికీ ఒక దాన్ని చేయలేదు. అది ఏంటంటే అడినోసిన్ నౌ ఇప్పుడు బేస్ పేరింగ్ అంటే ఏంది, దేంతో బేస్ పేరింగ్ అవుతుంది, యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్. అంటే అడినోసిన్ అనేది నౌ ఇప్పుడు బేస్ పెయిర్స్ నైట్రోజన్ బేస్ పెయిర్స్ విత్ ది యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్ అనమాట. అంటే అడినోసిన్ అనేది ఇప్పుడు బేస్ పేర్ అవుతుంది, దేంతో యురాసిల్తో బేస్ పేర్ అవుతుంది థైమిన్కి బదులుగా. దీన్ని మాత్రం కంట్రోల్ చేయలేదు ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అని చెప్పేసి అంటున్నాడు. చూడండి బాగా ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ లేకుంటే రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది దేనిని కంట్రోల్ చేయలేదు అని ఆప్షన్లో అయ్యొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రెప్లికేషన్ని, రెండో ఆప్షన్ వచ్చేసి మనకు ట్రాన్స్క్రిప్షన్, మూడో ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్లేషన్, నాలుగో ఆప్షన్ వచ్చేసి అడినోసిన్ బేస్ పెయిర్స్ విత్ ది యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్. ఈ నాలుగు ఆప్షన్లు నాలుగో ఆప్షనే మనకు చేయలేదు. ఎందుకంటే రెప్లికేషన్లో ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ, తర్వాత వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్లో ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది, తర్వాత ట్రాన్స్లేషన్లో ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది. నాలుగోది మనం చెప్పాం కదా, అడినోసిన్ అనేది ఇక్కడ దేంతో బేస్ అయి ఉంటుంది అంటే థైమిన్తో కాకుండా యురాసిల్తో అయి ఉంటుంది. ఇది మాత్రం ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ సూత్రము అనేది కంట్రోల్ చేయలేదు. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటిదంటే బాగా నేను చెప్తాను. యా, చూడండి ఎందుకు ఇది ఒక డౌట్ రావచ్చు అని చెప్పి ఏంటంటే ఎడినోసిన్ అనేది థైమిన్కి అటాచ్ అవ్వాలి ఎప్పుడు డిఎన్ఏలో ఉంటే. కానీ ఇక్కడ ఏమంటుంది, ఎడినోసిన్ అనేది యురాసిల్కి కంబైండ్ అవుతుంది, అంటే యురాసిల్ అనే నైట్రోజన్ బేస్కి కంబైండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అంటే ఏంది, డిఎన్ఏ సూపర్ కాయిల్ అనే డిఎన్ఏ రెండు డిఎన్ఏ స్టాండ్స్గా విడిపోయి ఆ రెండిట్లో ఏదో ఒకటి అనేది టెంప్లేట్ స్టాండ్గా యాక్ట్ చేస్తుంది. ఆ టెంప్లేట్ స్టాండ్ దానినే పేరెంటల్ స్టాండ్ అంటారు. దాని మీద మనకు ఓకే ఏమొస్తుందంటే మనం మాట్లాడుకున్నాం డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ వచ్చి ఓకే మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో టెంప్లేట్ స్టాండ్ అంటే దాన్నే పేరెంటల్ స్టాండ్, అది డిఎన్ఏ స్టాండ్ కదా. అంటే డిఎన్ఏ రెండు స్టాండ్లో ఒక స్టాండ్ను ఉపయోగిస్తున్నాం. దాని మీద వచ్చేసి ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది కూర్చొని మనకు ఏం చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏగా మారుస్తుంది అనమాట, దాన్ని మెసేజ్ అనేది మారుస్తుంది. సో మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి వెళ్ళేటప్పుడు మరి ఏమవుతుంది, డిఎన్ఏలో ఉండే అడినైన్ అక్కడ ఎంఆర్ఎన్ఏ తయారయ్యేటప్పుడు అక్కడ ఎంఆర్ఎన్లో మనకు టీ అనేది కాంప్లిమెంటరీ బేస్గా రాదు, యురాసిల్ వస్తుంది. కాబట్టి ఇది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో జరుగుతుంది. ఓకే, అంటే డిఎన్ఏ నుంచి
ఆర్ఎన్ఏగా మారుతున్నప్పుడు ఖచ్చితంగా అడెనోసిన్ అనేది థైమిన్కి అటాచ్ అవ్వకోకుండా ఆర్ఎన్ఏలో ఉన్న యురాసిల్. సో యురాసిల్ ఏంది? పిరమిడైన్స్. గుర్తుపెట్టుకోండి, పిరమిడైన్స్కి అటాచ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, యురాసిల్, తర్వాత వచ్చేసి థైమిన్, తర్వాత సిస్టిన్. ఈ మూడు కూడా పిరమిడైన్స్. ఓకే, మూడు కూడా పిరమిడైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా అంటే డిఎన్ఏ నుంచి సింపుల్ చెప్పాలంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా మారుతుంది కాబట్టి అప్పుడు ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు కాబట్టి ఏకి అటాచ్ అయ్యేది యురాసిలే. అట్లా అనమాట. హవెవర్ ఏది ఏమైనప్పటికీ కూడా అంత మర్చిపోండి, అన్లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్. అంటే ఏంది? రెప్లికేషన్ ప్రాసెస్ మాదిరి కాకోకుండా అంటే ఏంది? రెప్లికేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అన్లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్, అసలు రెప్లికేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే చూడండి, ఒకసారి సెట్ అయిందనుకో టోటల్ డిఎన్ఏ ఆఫ్ ది ఆర్గానిజం గెట్ డూప్లికేటెడ్. అంతే కదా. సో ఇప్పుడు రెప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయిందనుకో ఆ ఆర్గానిజం యొక్క టోటల్ డిఎన్ఏ అనేది ఒకసారి సెట్ అయితే ఆర్గానిజం యొక్క టోటల్ డిఎన్ఏ అనేది ఏమైతే గెట్స్ డూప్లికేటెడ్. అంటే ఇది రెప్లికేట్ అయి తీరుతుంది. ఎక్కడ? ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో దాని మాదిరి కాదరని ఆయన ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఇంకో రకంగా ఉందని చెప్తున్నాడు. సో చూడండి ఇక్కడ, ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఓన్లీ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ చూడండి, డిఎన్ఏలో ఒక చిన్న భాగాన్ని సెగ్మెంట్ అంటారు. ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఓన్లీ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఈజ్ కాపీడ్ ఇంటూ ఆర్ఎన్ఏ. చెప్పా కదా, ఈ ట్రాన్స్క్రిప్షన్లో మనకు డిఎన్ఏలో ఒక చిన్న భాగం మాత్రమే ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొంటుంది. తర్వాత వచ్చేసి మనకు డిఎన్ఏ అనేది 2 స్టాండ్స్కి ఏర్పడింది కదా, ఒక్క స్టాండ్ మాత్రమే ఎంఆర్ఎన్ఏగా మారుతుందన్నమాట. అదే డిఎన్ఏ అనే టెంప్లెట్ పేరెంటల్ స్టాండ్, డిఎన్ఏ అనే టెంప్లెట్ స్టాండ్ అనేది ఒకటి మాత్రమే ఏమైతుందంటే ఆర్ఎన్ఏగా మారుతుంది. అదనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, దీస్ necessities defining the boundaries that would demarcate the region and the stand of DNA that would be transcribed. సో ఇటువంటి దాన్ని ఏమంటారు నెసెసిటీస్ అంటే ఇటువంటి అవసరాలు అనేటివి ఏం చేస్తాయంటే డిఫైనింగ్ ద బౌండరీస్ అంటే ఏంది? బౌండరీస్ని ఇవి పోయి గెరగిస్తాయన్నమాట, ఎక్కడ ఎంతవరకు ఏం చేయాలనేది. సో దట్ వుడ్ డిమార్కెట్ ద రీజన్. ఇది వెళ్ళి ఇప్పుడు ఈ పరిస్థితులను ఏం చేస్తాయంటే వెళ్ళి డిమార్కెట్ ద రీజన్, ఎక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరగాల అనేది చెప్తారనమాట. అండ్ ద స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ దట్ వుడ్ బి ట్రాన్స్క్రైబ్డ్. అటువంటి స్టాండ్ ఆఫ్ డిఎన్ఏనే మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. రెండో పారాగ్రాఫ్ ఏమిటంటే వై బోత్ ద స్టాండ్స్ ఆర్ నాట్ కాపీ డూయింగ్ ట్రాన్స్క్రిప్షన్ హ్యాజ్ ఏ సింపుల్ ఆన్సర్. అంటే ఏంది? ఇప్పుడు మనకు డిఎన్ఏ అనేది ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొనేటప్పుడు డిఎన్ఏ నుంచి వచ్చిన 2 స్టాండ్స్ అనేటివి అంటే ఏంది? ట్రాన్స్క్రిప్షన్లోకి పాల్గొన్నాం. ఓన్లీ ఒక స్టాండ్ మాత్రమే టెంప్లెట్ స్టాండ్, కానీ మిగతా స్టాండ్ మాత్రం మాయమవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 2 కారణాలు ఇచ్చిన ఇక్కడ, ఫస్ట్ కారణము రెండో కారణం ఇచ్చినాడు. ఇది మీకు బాగా అర్థం కావాలా, నేను ఇది మీకు వీడియో రికార్డ్ చేసినా కూడా వేస్ట్. బాగా అర్థం కావాలంటే మేడము హిందీలో యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. నేను ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి కదా, అంటే యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ యూట్యూబ్ వీడియోస్లో నేను సేవ్ చేసి పెట్టాను. సేవ్లో అక్కడ మేడం బాగా చెప్పింది, అది అక్కడ మీరు వింటే సరిపోతుంది. ఇది వద్దు, నేను ఇప్పుడు చెప్పినా కూడా వేస్ట్. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ ఉంది, ఏదంటే బ్రాకెట్లో చూడండి, రిమెంబర్ కాంప్లిమెంటారిటీ డస్ నాట్ మీన్ బీయింగ్ ఐడెంటికల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు వాడు ఏమంటాడంటే ఊహించుకోండి, డిఎన్ఏ నుంచి వచ్చిన 2 స్టాండ్స్లో ఒక స్టాండ్ మాత్రమే ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొంటుంది అంటున్నాం. ఒకవేళ 2 స్టాండ్స్ పాల్గొంటే ఏమవుతాయంటే, ఇప్పుడు డిఎన్ఏ 2 స్టాండ్స్ని కళ్ళలో ఊహించుకోండి. ఒక స్టాండ్కి పైన డిఎన్ఏలో ఏ ఉంది, అప్పుడు ఎంఆర్ఎల్ ఏమొస్తుంది? టీ వస్తుంది. అదే రెండో స్టాండ్ ఉంది, ఇంకో దాంట్లో ఏముంటుంది? దాంట్లో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జీ ఉంటుంది, ఎంఆర్ఎల్ ఏమొస్తుంది? సి వస్తుంది. అంటే మనకు అసలు ఏం కావాలంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ కావాలి, ఎంఆర్ఎన్ఏ నుంచి
ప్రోటీన్స్ ఏర్పాటు కావాలా. ఈ ప్రోటీన్స్ అనేటివి ఎందుకు ఏర్పడుతున్నాయి మన బాడీలో? నేను జనరల్ చెప్తున్నాయి, ఇదంతా టెక్స్ట్ బుక్ లేదు. ఎందుకు ఏర్పడుతున్నాయి చూడండి. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడేలా. ఈ ప్రోటీన్స్ ఎందుకు మనకు బాడీలోకి? ఈ ప్రోటీన్స్ వల్లనే మనకు మనలోని ఎక్స్ప్రెషన్, అంటే మన కళ్ళు తెల్లగా కావడం కానీ, మన చర్మం తెల్లగా కావడం కానీ, మన కళ్ళు పిల్లి కళ్ళు కానీ, అంటే శరీరంలో జరిగే ప్రతి మార్పు బహిర్గతంగా తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏగా మారి, ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్గా మారి, ఆ ప్రోటీన్ మాత్రమే బహిర్గతంగా బయటికి కనపడతాడు చేస్తానమాట. అందుకే ప్రోటీన్ కావాలా. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రోటీన్ ఒక్కటే. ఓకే, ప్రోటీన్ ఒక్కటే. చూడండి, ఈ పారాగ్రాఫ్లో జనరల్ చెప్తాయి, అంతర్గతంగా దాగి ఉన్న మ్యాటర్ చెప్తున్నా. మనకు కావాల్సింది ప్రోటీన్ ఒకటే. ఓకే, ఇప్పుడు 2 ప్రోటీన్స్ ఒకటే ఆకారంలో ఉండే 2 ప్రోటీన్స్ మనకెందుకు? వేస్ట్ కదా. అప్పుడు ఏమవుతాయంటే అది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మిషనరీలో కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు డిఎన్ఏలో 2 స్టాండ్స్ ఊహించుకోండి. మనకేమవుతున్నాయంటే కింద ఎంఆర్ఎన్ఏ ఒకటి ఫామ్ అయింది, ఇంకో డిఎన్ఏకి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది. అప్పుడు ఇవి ప్రోటీన్ అంటే ఏంది? ప్రోటీన్స్గా మారేటప్పుడు అమినో యాసిడ్స్ ఏమవుతాయంటే 2 అమినో యాసిడ్స్ వస్తాయి. నిజంగానే వస్తాయి. మనం బాగా ట్రాన్స్లేషన్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకు రావాల్సింది ఒకటే ప్రోటీనే. 2 ప్రోటీన్స్ సేమ్ ఒకటే రకం ఉన్న 2 ప్రోటీన్స్ ఎందుకు? ఒకటి అనవసరం వేస్ట్ కదా. అప్పుడు ఏమవుతుంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాంప్లికేషన్ అవుతుంది. ఇది మీరు వీడియో చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, అది. సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, మరి టెక్స్ట్ బుక్ లేదండి, బ్రాకెట్లో చూడు. రిమెంబర్, కాంప్లిమెంటారిటీ డస్ నాట్ మీన్ బీయింగ్ ఐడెంటికల్. ఎప్పుడైనా కూడా ఎంఆర్ఎన్ఏ నుంచి 2 ఎంఆర్ఎన్ఏలు వస్తాయి కదా చేస్తే, అంటే 2 స్టాండ్ పాల్గొంటే 2 ఎంఆర్ఎన్ఏలు వస్తాయి. అవి ఏమవుతాయంటే కాంప్లిమెంటారిటీగా ఉంటాయి. అట్లా కాంప్లిమెంటారీగా ఉండకూడదు. కాంప్లిమెంటారిటీ డస్ నాట్ మీన్ బీయింగ్ ఐడెంటికల్. సో 2 కాంప్లిమెంటారిటీ అనేటివి ఐడెంటికల్గా ఉండకూడదు. అది చెప్పేది. ఇంకోటి చూడండి, నిందా చెప్పింది, ఇంటర్న్ ఇఫ్ దే కోడ్ ఫర్ ప్రోటీన్, టెక్స్ట్ బుక్లోనే, ఇంటర్న్ ఇఫ్ దే కోడ్ ఫర్ ప్రోటీన్ the sequence of amino acids in the proteins would be different. Hence, one segment of DNA would be coding for 2 different proteins, and this would complicate the genetic information transfer machinery. చూడండి, ఇది మీకు అర్థం కావాలనుకుంటే యూట్యూబ్ ఖచ్చితంగా చూడాలా. ఓకే, రెండోది మాత్రం నాకు అర్థమైంది. సెకండ్ ఉంది కదా, వాడు ఏమంటున్నాడు, 2 RNA molecules if produced simultaneously would be complementary to each other. అవును, నాకు అర్థమైంది పక్కా వీడియో చూస్తే. హెన్స్ వుడ్ ఫార్మ్ ఏ డబుల్ స్టాండర్డ్ RNA. దిస్ వుడ్ ప్రివెంట్ ది RNA ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రోటీన్ అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ వుడ్ బికమ్ ఏ ఫర్టైల్ వన్. వేస్ట్ కదా మరి అట్లా. సో ఇంతటితో మనకు 10.5 పేజ్ నంబర్ 190 ట్రాన్స్క్రిప్షన్లో మనకు మొత్తం 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, రైట్. ఇది మళ్ళీ యూట్యూబ్ చూసుకోండి. వేస్ట్, ఇంత కథ వేస్ట్. ఓకేనా? చూడండి, 190 పేజీలోనే మనకు రెండో టాపిక్ 10.51లో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను గ్రహించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. చూడండి, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏమంటారు, దీనికి ఒక పేరు ఉంది చూడండి, బాల్ లెటర్ ఉంది. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్కి ఇంకో పేరు ఏంటంటే ట్రాన్స్క్రిప్టేజ్. ఎందుకంటే డిఎన్ఏను ఫస్ట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ప్రైమర్స్ ద్వారా ఒక స్మాల్ డిఎన్ఏ సెగ్మెంట్ ద్వారా దాన్ని మొదలు పెడుతుంది, ఇనిషియేట్ చేస్తుంది. దాని తర్వాత డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి మిగతా టోటల్ డిఎన్ఏ స్టాండ్ను ఎంఆర్ఎన్ఏగా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్క్రిప్టేజ్ టోటల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని ఎక్కువ శాతం జరిపించేది ఎవరు? మొదలుపెట్టింది ఆర్ఎన్ఏ పాలిమరేజేలే. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంటే ఏంది? ప్రైమరే. కానీ దాని తర్వాత వచ్చినది ఏంది? డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మొత్తం పని చేస్తుంది. కాబట్టి ఈ ట్రాన్స్క్రిప్షన్లో దీనికి ఇంకో పేరు ఏం చెప్పినారంటే ట్రాన్స్క్రిప్టేజ్ అని పెట్టినారన్నమాట. ఓకే, ట్రాన్స్క్రిప్టేజ్ అని పేరు పెట్టినారు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినాం, ఒక స్టాండ్ ఏమో డిఎన్ఏలో ఒక స్టాండ్ ఏమో టెంప్లేట్ స్టాండ్గా యాక్ట్ చేస్తుంది, రెండవదేమో
పేరు తెలియదని నేను. రెండో పేరు ఏందో కోడింగ్ స్టాండ్, గుర్తుపెట్టుకోండి, కోడింగ్ స్టాండ్. ఈ కోడింగ్ స్టాండ్కి పనేం లేదు, ఎటువంటి సీక్వెన్స్ని కోడ్ చేయదు. ఇది ఊకే అంతరించిపోవాల్సింది అనమాట కోడింగ్ స్టాండ్, గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే టెక్స్ట్ బుక్లోనే 191 పేజీలో పెయిన్ ఇచ్చినాడు. ఓకే, కోడింగ్ స్టాండ్, టెంప్లేట్ స్టాండ్ మీద మాత్రమే ఒక ఎంఆర్ఎన్ఏ మాత్రం ఫామ్ అవుతుంది. రైట్. చూడండి, ఇక్కడ ఒక పదం ఉంది 191 పేజీలోనే పైన పారాగ్రాఫ్లోనే ప్రమోటర్ అండ్ టర్మినేటర్ పక్కన FLANK ఫ్లాంక్ అని ఉంది. ఆ పదం ఏందో అర్థం కాలే. FLANK ఫ్లాంక్ పదం. చూడండి, మనకు ఇది థర్డ్ రివిజన్లో చేస్తున్నప్పటికి కూడా మనకు ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ తగిలింది. ఏదంటే ఇప్పుడు పేజీ టెక్స్ట్ బుక్ చాప్టర్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 192. ఈ 192లో మనకు పైన పారాగ్రాఫ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏది? ఫస్ట్ పారాగ్రాఫ్లోనే కింద నుంచి సెకండ్ లైన్ ఓ మాట అంటున్నాడు. ఏదంటే హెన్స్ సమ్టైమ్స్ ద రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఆర్ లూజ్లీ డిఫైన్డ్ యాజ్ రెగ్యులేటరీ జీన్స్ అంటున్నాడు. ఈవెన్ దో దీస్ సీక్వెన్సెస్ అంటే ఏ సీక్వెన్సెస్? దీస్ సీక్వెన్సెస్ అంటే ఇక్కడ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ RNA ఆర్ ప్రోటీన్. ఎనీ RNA ఫర్ ప్రోటీన్ అంటాడు. దీన్ని బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొన్నిసార్లు రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనేటివి లూజ్గా ఉంటాయి. కొన్నిసార్లు రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనేటివి లూజ్గా ఉంటాయి. సో లూజ్గా ఉన్నప్పుడు ఈ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ని ఏమంటాము అని అంటే రెగ్యులేటరీ జీన్స్ అని పేరు పెట్టచ్చు అనమాట. రెగ్యులేటరీ జీన్స్ అని పేరు పెట్టచ్చు. మనకు ఎక్కడొస్తుందంటే ఈ టాపిక్ మనకు లాస్ట్ పారాగ్రాఫ్లో మనకు ఒక టాపిక్ ఉంది. ఏదంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అని. దాంట్లో వస్తుంది రెగ్యులేటరీ జీన్ అని. ఓకే, ఆ రెగ్యులేటరీ జీన్ అని పేరు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది అనమాట. రైట్. ఓకే, కొన్నిసార్లు రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనేటివి లూజ్గా అరేంజ్ కావడం వల్ల దానికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే రెగ్యులేటరీ జీన్స్ అని పేరు పెట్టవచ్చు. ఓకే, అంటే ఎందుకంటున్నాడు అంటే మనకు స్ట్రక్చరల్ జీన్స్ మాట్లాడుకున్నాం, తర్వాత వచ్చేసి రెగ్యులర్ జీన్స్ మనం మాట్లాడుకున్నాం. సో స్ట్రక్చరల్ జీన్స్ ఎలాగున్నావో రెగ్యులేటరీ సీక్వెన్సెస్కి కూడా రెగ్యులేటరీ జీన్స్ అలాగ ఉన్నాయని చెప్పేసి అంటున్నాను అనమాట. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఈవెన్ దో అక్కడ కింద దీస్ సీక్వెన్సెస్ అంటే ఏంది? రెగ్యులేటరీ సీక్వెన్సెస్. ఇవేం చేయనప్పటికీ కూడా ఏం చేయమంటారంటే డు నాట్ కోడ్ ఫర్ ఎనీ RNA, డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్. అంటే ఇక్కడ బాగా ఆలోచిస్తే ఏంటంటే పాయింట్, మామూలుగా స్ట్రక్చరల్ జీన్స్ అనేటివి మనకు ఏదో ఒక సీక్వెన్స్ని కోడింగ్ చేస్తుంటాయి. జనరల్గా మామూలుగా టెక్స్ట్ బుక్ ప్రకారం కాకుండా జనరల్గా టాపిక్ వైజ్ ఆలోచిస్తే జీన్స్ అనేటివి మనకు ఏం చేస్తాయంటే జనరల్గా కోడింగ్ చేస్తాయి, అంతే కదా. కోడింగ్ చేస్తాయి, లేకుంటే ఏదో ఒక పని చేస్తాయి. వాటిని జీన్స్ అనడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వీడేమంటారంటే రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనేటివి లూజ్గా ఉంటాయి, అప్పుడప్పుడు వాటిని మనము రెగ్యులేటరీ జీన్స్ అని అనవచ్చు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఎక్సెప్షన్ ఇక్కడ, ఈవెన్ దో ఏదైనప్పటికీ కూడా ఈ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనేటివి ఎటువంటి RNAకి కానీ ఎటువంటి ప్రోటీన్స్కి కానీ కోడింగ్ ఇవ్వనప్పటికీ కూడా ఈ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ని రెగ్యులేటరీ జీన్ అని అనవచ్చు అంటున్నాడు. అంటే సాధారణంగా ఏమంటారంటే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని జీన్ అని పేరు పెట్టవచ్చు, ఏదైనా పని చేయకపోతే దాన్ని రెగ్యులేటరీ జీన్ ఎట్లా అంటాం? రెగ్యులేటరీ సీక్వెన్స్ అని అంటాం. కానీ వీడేమంటున్నాడు, ఓకే పర్వాలేదు, ప్రోటీన్ అంటే ఇది కోడింగ్ అంటే ప్రోటీన్ని కోడింగ్ చేయకపోయినా RNAని కోడింగ్ చేయకపోయినప్పటికీ కూడా ఈ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ అనే దాన్ని రెగ్యులేటరీ జీన్ అని అనవచ్చు అని చెప్పేసి చాలా క్లీన్గా చెప్తున్నాడు అన్నమాట వాడు. ఓకే, చూడండి 194 పేజీలోనే మనకు సెకండ్ ఇయర్ మాలిక్యులర్ బయాలజీ చాప్టర్లోనే మీకు ఒక కథ చెప్తా చూడండి. ఏమంటే RNAనే ముందు ఉంది DNA కంటే ముందు. అంటే ఏంది? DNA కంటే ముందు పుట్టినది RNA. దీన్ని లేకపోతే ఎలా చెప్పొచ్చు అంటే RNA నుంచి DNA పుట్టింది అని ఎలా చెప్పొచ్చు? ఆనవాళ్ళు ఏంటివి అంటే మీరు కళ్ళు మూసుకోండి జస్ట్. సో కళ్ళు మూసుకుంటే మనకు
ట్రాన్స్లేషన్ జరుగుతుంటుంది. ట్రాన్స్లేషన్లో ఓకే, ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ కాదు, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంటుంది. ట్రాన్స్క్రిప్షన్ జరిగేటప్పుడు ఫస్ట్ మనకు డిఎన్ఏలో ఒక స్టాండు, అదే టెంప్లేట్ స్టాండు, దాన్నే యాంటీసెన్స్ స్టాండు, దాన్నే నాన్ కోడింగ్ స్టాండ్ అంటాం. ఈ పదాలమ్మో ఇవన్నీ మీకు అర్థమవుతారు, నీకు ఆల్రెడీ తెలుసు, మనకు నా మైండ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు టాపిక్ చెప్తాను. ఎందుకు ఆర్ఎన్ఏ నుంచే డిఎన్ఏ పుట్టిందని ఆనవాళ్ళు చెప్తున్నాను. ఎలా అంటే ఒక ట్రాన్స్క్రిప్షన్ని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే డిఎన్ఏకి డిఎన్ఏ దగ్గర వచ్చి ఒకటి ఏది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఒక ప్రైమర్గా యాక్ట్ చేస్తుంది కదా. నెక్స్ట్ మనకు అది వచ్చి ఇనిషియేట్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకు ఈ యొక్క సీక్వెన్స్ బయటకు వస్తుంది. ఏ సీక్వెన్సు? ఆర్ఎన్ఏ సీక్వెన్స్ బయటకు వస్తుంది కదా మొత్తం. అంటే ట్రాన్స్క్రిప్షన్లో మనకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేషన్లో పోవాకండి, ఇంకా న్యూక్లియేషన్ జరుగుతుంది ఎలా ప్రాసెస్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్లో మనకు ఈ ప్రమోటరు స్ట్రక్చర్ జీను పని అంతా అయిపోయిన తర్వాత బయటికి హెచ్ఎన్ఆర్ఎన్ఏ హెటెరో న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అనే వస్తుందా లేదా? వస్తుంది కదా. వస్తున్నప్పుడు మనకు ఆ ఆర్ఎన్ఏ మళ్ళీ పేరు పెట్టొద్దు, వెంటనే ఎంఆర్ఎన్ఏ అనొద్దు, తప్పది, రైట్. ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏలో మనకేముంటాయి బాగా గమనించండి. ఎక్సాన్స్ ఉంటాయి, ఇంట్రాన్స్ ఉంటాయి, ఎక్సాన్స్ ఉంటాయి, ఇంట్రాన్స్ ఉంటాయి. దీనినే హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటారు, లేకపోతే స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అని కూడా అంటారు కదా. అంటారా లేదా? రైట్, అంటారు. దాన్ని బాగా ఆలోచించండి. దాన్ని చూడండి, ఆ డయాగ్రామ్ చూడండి, అంటే మనసులో ఊహించుకొని చూడండి. ఆ హెచ్ఎన్ఆర్ఎన్ఏలో ఎక్సాన్స్ పక్కన ఇంట్రాన్స్ ఉన్నాయి, ఇంట్రాన్స్ పక్కన మళ్ళీ ఎక్సాన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంట్రాన్స్ ఉన్నాయి, ఎక్సాన్స్ ఉన్నాయి కదా. మరి ఇంట్రాన్స్ ఉన్నాయి దాని లోపల అంటే ఎప్పుడు గత కాలంలో మనకు అవి పూర్వీకుల నుంచి మన డిఎన్ఏలోకి వచ్చినట్టే కదా. ఇప్పుడు మనకు డిఎన్ఏనే ట్రాన్స్క్రిప్షన్ చేస్తేనే హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ హెచ్ఎన్ఆర్ఎన్ఏలో మనకు ఓన్లీ ఎక్సాన్సే రావాలి కదా. మళ్ళీ ఇంట్రాన్స్ కూడా ఎందుకు కలిసినాయి ఎక్సాన్స్తో పాటు? అంటే ఏంటి? ఇంట్రాన్స్ అనేటివి ఎక్కడో పూర్వీకుల నుంచి మనకు వచ్చి మన అంతర్గతంగా సెల్లులో దాగి ఉన్నాయి కదా, సెల్లో దాగున్నాయి. ఈ ఇంట్రాన్స్ని తీసేస్తేనే ఎక్సాన్స్ ఫామ్ అయిపోయి అది సైటోప్లాజంకి వెళ్ళి సైటోప్లాజంలోకి వెళ్ళి సైటోప్లాజం అంటే ఎంఆర్ఎన్ఏగా మారి దాని తర్వాత ప్రోటీన్గా మారుతుంది. అది మన కథ తెలుసు. కానీ ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏలో ఇంట్రాన్స్ ఉన్నాయంటే ఈ ఇంట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని నేను అడుగుతాను. ఈ ఇంట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఖచ్చితంగా మన పూర్వీకుల జీనోమ్లలో ఆర్ఎన్ఏ అనేది అప్పుడు ప్రబలంగా ఉండేది. అప్పుడు ఇంట్రాన్స్ అనేవి ఉపయోగపడినాయేమో, ఇంట్రాన్స్ అనేటివి మనకు ఉపయోగించుకునే తత్వం ఉందేమో అప్పుడు కాలాన. కాబట్టి అవి రాంగరాంగం ఏంటంటే ఇంట్రాన్స్ అనేటివి నాన్ ఫంక్షనల్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ఎన్ఏలోనే తయారైపోయి ఆర్ఎన్ఏలో నుంచి వచ్చి అవి డిఎన్ఏలో నిక్షిణమైపోయి ఉంటాయి, అంటే కాలం గడిచే కొద్దీ. అప్పుడు ఇంట్రాన్స్ అనేటివి నాన్ ఫంక్షనల్ అయినాయి, అవి ప్రోటీన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాయి అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ పుట్టింది. సో డిఎన్ఏ కంటే కూడా డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ అనేది ఉంది ఒకప్పుడు పాతకాలంలో అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కదా, రైట్. హెచ్ఎన్ఆర్ఎన్ఏలోనే దాగి ఉన్న ఇంట్రాన్స్ ఉన్నాయంటే అవి ఖచ్చితంగా డిఎన్ఏ నుంచి వచ్చినాయి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు. అప్పుడు ఇంట్రాన్స్ డిఎన్ఏ నుంచి వచ్చినాయంటే ఇంట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చింటాయి పాతకాలంలో పూర్వీకుల నుంచి వచ్చింటాయి. అంటే డిఎన్ఏ పుట్టక ముందే ఆర్ఎన్ఏలో నుంచి ఉద్భవించిన ఇంట్రాన్స్ డిఎన్ఏగా మారేటప్పుడు దాంట్లోనే డిఎన్ఏని ఉండిపోయినాయి. ప్రాచీన యుగ పురుషులలో జీనోమ్లో ఆర్ఎన్ఏ ఉన్నది, ఆర్ఎన్ఏలోనే ఇంట్రాన్స్ ఉంటాయి. ఈ ఇంట్రాన్స్ అనేటివి ఆర్ఎన్ఏలో ఉన్నాయి కాబట్టి ఆ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మారేటప్పుడు డిఎన్ఏలో కూడా ఇంట్రాన్స్ అనేటివి ఎక్సాన్స్తో పాటు నిమగ్నం అయిపోయాయి, అంటే కలిసిపోయినాయి. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఇంట్రాన్స్ బయటపడినప్పుడే మనకు అర్థమైంది, ఓకే ఆర్ఎన్ఏనే ఫస్ట్ రా, డిఎన్ఏ తర్వాత పుట్టింది
లేకపోతే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ అనేది పుట్టింది అని చెప్పేసి మనకు అర్థమైంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఆర్ఎన్ఏ అనేది ముందు పుట్టిందా అనేది చెప్పడానికి ఇవి ఆనవాళ్ళ యొక్క ఆడియో. చూడండి, పేజ్ నెంబర్ 194లో పైన పారాగ్రాఫ్ ఉంది. చాప్టర్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ కదా. సో ఈ పారాగ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అది అసలు మనకు అంతు చిక్కని టాపిక్ అనమాట. అది మనం సాధారణంగా అంటూ ఉంటాం ఏమని అంటే డిఎన్ఏ ముందు పుట్టిందా లేకుంటే ఆర్ఎన్ఏ ముందు పుట్టిందా అని చెప్పేసి మనకు డౌట్ కదా. కానీ సైంటిస్ట్ ఏం చెప్పినారు, డిఎన్ఏ కంటే ముందు పుట్టినది ఏంటంటే ఆర్ఎన్ఏ అని చెప్పినారు కదా. సో అంటే డిఎన్ఏ కంటే ముందు పుట్టినది ఆర్ఎన్ఏ అని చెప్పినారు. సో ఆర్ఎన్ఏ ముందు పుట్టింది అనే దానికి సాక్ష్యాలు ఈ పారాగ్రాఫ్లో ఉన్నాయి. ఓకే, అంటే డిఎన్ఏ కంటే కూడా ఆర్ఎన్ఏ అనేది డామినేషన్ అనేది చూపించింది మన ప్రాచీన కాలంలో అని చెప్పేసి మనకు అర్థం అవ్వడానికి ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఏదంటే 194 మాలిక్యులర్ బయాలజీ చాప్టర్లో పైన పారాగ్రాఫ్ చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే వాడు, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ కాంప్లెక్సిటీస్. మనకు కాంప్లెక్సిటీస్ రెండు మాట్లాడుకున్నాం. ఏదంటే మనకు పేజ్ నెంబర్ 193లో పారాగ్రాఫ్లో పైన సెకండ్ కాంప్లెక్సిటీ అని ఉంది. తర్వాత 192లో కింద నుంచి పారాగ్రాఫ్ వెళ్తే యూకారియోటిక్స్ దెర్ ఆర్ 2 అడిషనల్ కాంప్లెక్సిటీస్ అన్నారు. అంటే ఏంది, ఇదంతా ఫస్ట్ది, ఇది సెకండ్ది అనమాట. సో ఈ రెండు కాంప్లెక్సిటీలు యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది చెప్తున్నాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే ద స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ రిప్రజెంట్ ది ప్రాబబుల్లీ అన్ ఏన్షియంట్ ఫీచర్ ఆఫ్ జీనోమ్ అంటున్నాడు. మీకు ఒక విషయం అర్థం కావాలి. జనరల్గా స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటే ఏంది? స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటే ఫస్ట్ ఎక్సాన్స్, ఇంట్రాన్స్, ఇంట్రాన్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు? స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటారు. ఒకవేళ అంటే నేను జనరల్గా చెప్తున్నాను. ఓకే, మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, రివిజన్లో మనకు ఈ పాయింట్ కొత్తగా కనపడింది అనమాట. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ జీన్ అంటే ఎక్సాన్స్, ఇంట్రాన్స్ అంటే మనకు అర్థమైంది. కానీ అసలు స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అని ఈ పదం ఎందుకు ఉపయోగించినాడు అంటే, మనకు మధ్యలో ఇంట్రాన్స్ అనేటివి పని చెయ్యనివి ఉన్నాయి, నాన్ ఫంక్షనల్ ఉన్నాయి. సో కాబట్టి ఏమైందంటే జీన్ ఉంది, కానీ ఆ జీన్ ఏమైందంటే స్ప్లిట్ అయిపోయింది. జీన్ ఉంది, ఇప్పుడు సపరేట్ మొత్తం ఒక జీన్ ఉంది, అదేమైంది స్ప్లిట్ జీన్ అని ఎందుకు అంటున్నాడంటే, ఎక్సాన్స్ అంటే పని చేసేటివి, ఇంట్రాన్స్ అంటే పని చేయనివి. మరి పని చేసే వాటి మధ్యన పని చేయంది ఉన్నందుకు ఆ ఉండే జీన్ మొత్తము ఏకంగా ఊహించుకుంటే దాన్ని స్ప్లిట్ చేసేది ఎవరు అంటే ఇంట్రాన్స్ స్ప్లిట్ అవుతున్నాయి. ఇంట్రాన్స్ అనేటివి మధ్యలో ఉండి స్ప్లిట్ చేస్తున్నాయి. కాబట్టి దానికి ఎందుకు ఉపయోగించాలంటే స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అనే పదం ఉపయోగించాను అనమాట. ఓకే రైట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్లోకి వస్తే పైన పారాగ్రాఫ్లో 194లో ద స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్స్ రిప్రజెంట్స్ ప్రాబబుల్లీ అన్ ఏన్షియంట్ ఫీచర్ ఆఫ్ ద జీనోమ్ అన్నాడు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటే ఎక్సాన్స్, ఇంట్రాన్స్ దాన్ని మొత్తాన్ని అలా ఉంటే స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్. ఈ స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అనేది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే వాడు ఏమంటాడంటే ప్రాబబుల్లీ అంటే ఏంది, అయి ఉండవచ్చు. వాడేం షూర్గా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రూఫ్గా చెప్పట్లా సైంటిస్టు. ప్రాబబుల్లీ అండ్ ఏన్షియంట్ ఫీచర్ ఆఫ్ ది జీనోమ్ అంటే ప్రాచీన కాలంలో జీనోమ్ యొక్క లక్షణం కావచ్చు ఇది అని చెప్తున్నాడు. మనకంటే పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క జీనోమ్ యొక్క ప్రాచీన లక్షణం అయి ఉండొచ్చు ఈ స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అని చెప్తున్నమాట. బాగా పట్టుకోండి, ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అనేది ఏంటిది అంటే ఎక్సాన్స్, ఇంట్రాన్స్ దానిని స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటారు. ఈ స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అనేది దేనిని మనకు సూచిస్తుంది అంటే ద ఏన్షియంట్ ఫీచర్ ఆఫ్ జీనోమ్ అన్నాడు. అంటే ఏంది, మన పూర్వీకులలో పాతకాలంలో జీవించిన ఉంటారు కదా యుగ పురుషులు, వాళ్ళలో ఒక జీనోమ్ ఉంటుంది. ఆ జీనోమ్ యొక్క ఏన్షియంట్ ఫీచర్
సో ఏన్షియంట్ ఫీచర్ అంటే ఏంది, ప్రాచీన లక్షణం అయి ఉండొచ్చు అని చెప్పేసి సైంటిస్టు ప్రాపబుల్లీ అంటే ఏంది అంటే ఖచ్చితంగా చెప్పట్లేదు, అయి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అది నెక్స్ట్, ద ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రాన్స్ ఈజ్ ఏ రెమినిసెంట్ ఆఫ్ ది యాంటిక్విటీ అన్నాడు. ద ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రాన్స్ ఈజ్ ఏ రెమినిసెంట్ ఆఫ్ యాంటిక్విటీ అన్నాడు. అంటే స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్లో మనం చెప్పుకున్నట్టు ఎక్సాన్స్ ఇంట్రాన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంట్రాన్స్ ఉండడం అనేది దేనిని అంటే దేనికి సంకేతం అంటే ఏంటి, ఇంట్రాన్స్ ఉండడం అనేది దేనికి సంకేతం అంటే రెమినిసెంట్ ఆఫ్ యాంటిక్విటీ అంటే ఏంది, ప్రాచీన కాలంలో ఉండే ప్రాచీన లక్షణం అంటే ఏంది, మనకంటే ముందు పుట్టిన పూర్వీకుల్లో ఉండే జీనోమ్లో ఉండే లక్షణమై ఉండొచ్చు ఇది అని చెప్తున్నమాట. ఓకే, గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్. నెక్స్ట్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ రిప్రజెంట్స్ ద డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్. ఇది ఇంపార్టెంట్. రైట్. చూడండి, డిఎన్ఏ కంటే ముందు ఆర్ఎన్ఏ పుట్టింది, లేకుంటే ఆర్ఎన్ఏ నుంచే డిఎన్ఏ పుట్టింది అని చెప్పేసి మనకు టెక్స్ట్ బుక్లో చెప్తూనే ఉన్నాడు కదా. అంటే దాని అర్థమైంది, టెక్స్ట్ బుక్లోకి వస్తే డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ అని మనకు బల్ల గుర్తినట్టు చెప్పాలనుకుంటే ఒకటే సాక్ష్యం అని చెప్తున్నాడు. ఏదంటే, మనము ట్రాన్స్క్రిప్షన్లో జీన్ అనేది ఏ జీన్ ఉంటుంది, స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్లో ఉంటుంది. దాన్నే హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటారు. ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనేది మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారి దాని తర్వాత న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం లేకపోతుందని మనకు తెలుసు. అంటే ఏ ప్రాసెస్ జరుగుతుంది ట్రాన్స్క్రిప్షన్లో న్యూక్లియస్లో అంటే స్ప్లైసింగ్ జరుగుతుంది. అంటే స్ప్లైసింగ్ జరుగుతుందంటే దాని అర్థమైంది, దాని లోపల ఎక్సాన్స్ ఉన్నట్టు, ఇంట్రాన్స్ ఉన్నట్టు, పనికిమాలిన ఇంట్రాన్స్ని తీసేసి మిగతా పనికొచ్చే ఎక్సాన్స్ అన్ని కలిపితే మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. దీనిని ఏమంటారు అంటే స్ప్లైసింగ్ ప్రాసెస్ అంటారు. ఈ స్ప్లైసింగ్ ప్రాసెస్ అనేది మనకు డిఎన్ఏ కంటే ముందు ఉంది ప్రాచీన కాలంలో ఉండే మనుషుల్లో అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, అందుకు డిఎన్ఏ కంటే కూడా ఆర్ఎన్ఏ వరల్డ్ అనేది డామినెన్స్గా ఉండేది డిఎన్ఏ పుట్టక ముందే, లేకపోతే ఆర్ఎన్ఏ నుంచే డిఎన్ఏ పుట్టిందని చెప్పేసి దీనికి ఒక సాక్ష్యం ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ అన్నాడు కదా, ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ అని అడిగినప్పుడు ఆప్షన్ ఇలా ఇవ్వచ్చు, డామినెన్స్ ఆఫ్ విచ్ వన్ రిప్రజెంట్స్ ది డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్, అంటే ఆప్షన్ వచ్చేసి ఎక్సాన్, ఇంట్రాన్స్, తర్వాత ఎక్సాన్స్ ప్లస్ ఇంట్రాన్స్, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ అని అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు స్ప్లైసింగ్ అంటే టెక్స్ట్ మాకు పేజ్ నెంబర్ 193లోకి వస్తే పారాగ్రాఫ్లో ఇక్కడ చూడండి, స్ప్లైసింగ్ ఇక్కడ డెఫినేషన్ ఏమంటున్నాడు, వేర్ ద ఇంట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఎక్సాన్స్ ఆర్ జాయిండ్ ఇన్ ఏ డిఫైన్డ్ ఆర్డర్. ఇంట్రాన్స్ అనేటివి తీసేసి ఎక్సాన్స్ అనేటివి జాయిన్ చేస్తే ఆ యొక్క ప్రక్రియను స్ప్లైసింగ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దాని అర్థమైంది, దాంట్లో ఎక్సాన్స్ వస్తాయి, ఇంట్రాన్స్ వస్తాయి, తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ వస్తుంది, ఎక్సాన్స్ ప్లస్ ఇంట్రాన్స్ వస్తుంది. ఈ 4 ఆప్షన్లు కరెక్టే. కాబట్టి మనకు డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ అనేది దేన్ని గుర్తిస్తుంది అని అంటే ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్ అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. రైట్, ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏమంటారు అంటే, ఇన్ రీసెంట్ టైమ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డామినెంట్ ప్రాసెస్ ఇన్ ద లివింగ్ సిస్టమ్ హ్యాస్ అజ్యూమ్డ్ ద మోర్ ఇంపార్టెన్స్. ఇప్పుడుండే ప్రస్తుత కాలంలో డిఎన్ఏని అర్థం చేసుకోవడం కంటే కూడా ఆర్ఎన్ఏని అర్థం చేసుకోవడము మరియు ఆర్ఎన్ఏ మీద ఆధారపడి ఉన్న ప్రక్రియలను అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకోయింది అని చెప్తున్నమాట. అంటే మనం ఒక లివింగ్ సిస్టమ్, ఒక మనిషి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఒక ప్లాంట్ కావచ్చు. సో ఈ లివింగ్ సిస్టమ్స్లో మన ప్రస్తుత కాలంలో ఏమైందంటే అండర్స్టాండింగ్ ద ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ డిపెండెంట్ ప్రాసెస్, డిఎన్ఏ కంటే మరియు డిఎన్ఏ డిపెండెంట్ ప్రాసెస్ కంటే కూడా ఆర్ఎన్ఏని అర్థం చేసుకోవడం, ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అయిన ప్రాసెస్ అన్నీ కూడా అర్థం చేసుకునే దిశగా మనకు చాలా ప్రాముఖ్యత సంకరించింది. అంటే ఇదే ఇంపార్టెంట్. ఏది
డిఎన్ఏ కంటే ఆర్ఎన్ఏని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎన్ఏ కంటే ముందు పుట్టినది ఆర్ఎన్ఏ అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే సో దీంట్లో మనకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ రిప్రజెంట్స్ డాష్ అని అడిగితే an ancient feature of genome. Presence of introns is dash అని అడగచ్చు. సో రెమినెంట్ ఆఫ్ యాంటిక్విటీ అని అడగచ్చు. లేకపోతే విచ్ వన్ రిప్రజెంట్స్ ది డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ అని అడగచ్చు. ఏది? ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లైసింగ్. అది ఇక్కడ 1, 2, 3. ఓకే, మూడు బ్లాంక్స్ అనేవి మనకు కనబడుతున్నాయి, రైట్? ఓకే, ఇంకోటి ఏంటంటే ఆర్ఎన్ఏ డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ అనేది ఉంది, డిఎన్ఏ పుట్టక ముందే ఉంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఈ పారాగ్రాఫ్లో ఉన్నాయి. 194లో పై పారాగ్రాఫ్లో ఉన్నాయి. ఓకే, మనకు 193 పేజీలో కూడా ఒక పాయింట్ ఉంది. ఏదంటే స్ప్లైసింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాడు? ఇంట్రాన్స్ ఆర్ రిమూవ్డ్, ఎక్సాన్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ ఏ డిఫైన్డ్ ఆర్డర్. అర్థమవుతుంది కదా? ఇంట్రాన్స్ అనే దాన్ని తీసేయాలి, మిగిలిన ఎక్సాన్స్ అనేటివి మొత్తాన్ని ఒక డిఫైన్డ్ ఆర్డర్లో జాయిన్ చేసే పద్ధతినే స్ప్లైసింగ్ అన్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఇంట్రాన్స్ అనేటివి నాన్ ఫంక్షనల్, ఎక్సాన్స్ అనేటివి ఏంటంటే ఫంక్షనల్. అప్పుడు ఈ ఎక్సాన్స్ అన్ని కలిపి ఏమవుతుంది అంటే డిఎన్ఏ సెగ్మెంట్గా తయారవుతుంది. ఓకే, డిఎన్ఏ సెగ్మెంట్గా తయారవుతుంది. డిఎన్ఏ సెగ్మెంట్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు పెద్ద డిఎన్ఏ ఉంది అనుకుందాం. ఆ డిఎన్ఏలో ఒక చిన్న భాగాన్ని డిఎన్ఏ సెగ్మెంట్ అని చెప్పేసి అంటారు అన్నమాట. అది పాయింట్. ఓకే, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటే ఎక్సాన్స్ ఇంట్రాన్స్ దీని మొత్తాన్ని స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటారు. ఓకే, రైట్. తర్వాత ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రాన్స్ అనేది దేన్ని సూచిస్తుందంటే రెమినెంట్ ఆఫ్ యాంటిక్విటీ. The presence of splicing represents the dominance of RNA world. రైట్, ఇంతటితో మనకు టాపిక్ అయిపోయినట్టే. ఇది రివిజన్ టాపిక్ అనమాట.